బ్రేకింగ్ చూస్తున్నాం. చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వర్ల వద్ద నుంచి 95 లక్షలు తీసుకున్న బండ్ల గణేష్ కు 95,10,000 కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని తీర్పునిచ్చింది కోర్టు. చూస్తున్నాం. చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వర్ల దగ్గర నుంచి 95 లక్షలు తీసుకున్న బండ్ల గణేష్ కు 95,10,000 కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని తీర్పిచ్చింది. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరిగింది బండ్ల గణేష్ కేసు విషయంలో? రాజు, చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్టు ఈ రోజు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు 95 లక్షల రూపాయలు జరిమానాతో పాటు అదేవిధంగా జైలు శిక్ష కూడా సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. అయితే చెక్ బౌన్స్ గడిచిన 10 సంవత్సరాల క్రితం కోళ్ల వ్యాపారం నిమిత్తం ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దగ్గర చెక్కులు తీసుకోవటం, ఆ చెక్కులు డబ్బు నగదు తీసుకొని ఆ నగదు చెల్లింపు విషయంలో చెక్కుల రూపంలో అతనికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ చెక్కుల రూపంలో చెక్కులు అయితే ఇచ్చారు, కానీ ఆ సమయానికి సరైన సమయానికి సరిపడా డబ్బులు ఆ అకౌంట్ లో లేకపోవటం, ఆ చెక్ బౌన్స్ అవ్వటం, అదేవిధంగా ఆ సమయంలో అతను ఎన్నిసార్లు బండ్ల గణేష్ ను ప్రాధాయపడ్డా కానీ ఆ కోళ్ల ఫామ్ యజమానులకు ఎవరికి కూడా తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా వాళ్ళని ఇక్కట్లకు గురి చేసిన పరిస్థితి అనమాట. అయితే ఇదే తరంలో ఎన్ని పంచాయతీలు చేసినా ఎన్ని చేసినా ఫలితం లేకపోయినప్పటికీ అతను మద్దిరాలపాడుకు చెందిన వ్యక్తి స్థానికంగా జిల్లా కోర్టులో కేసు నమోదు చేయడం, ఆ కేసు వేయడంతో సివిల్ మ్యాటర్ లో కోర్టుకు 10 మార్లు తిరిగినప్పటికి కూడా న్యాయ నిర్ణేతలు ఖచ్చితంగా బండ్ల గణేష్ ఈ వ్యవహారంలో తప్పు చేశాడు, ఖచ్చితంగా బాధితులకి న్యాయం చేయాలనే విషయంలో ఏడాది శిక్షతో పాటు తిరిగి ఆ డబ్బులు కూడా చెల్లించాలని కోర్టు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.